ఒక్క నిమిషం. క్షమించండి యువరాణి, మీకోసం పూల వర్షం ప్లాన్ చేశాం, కానీ స్ట్రక్ అయిపోవటం వల్ల క్యాన్సిల్ అయింది. నిన్నెవడు ఆశ పెట్టమన్నాడు, ఎవడు ఆవిరి చేయమన్నాడు? మీరు రండి. వీళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్ట్లేనా? టెన్షన్ పడక్కర్లేదు. భాగవతులు గారు బాగున్నారా? బాగున్నామండి. నమస్కారం అండి. ఈవిడ నా భార్య. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వాళ్ళు నా పిల్లలు. నమస్తే. వామ్మో, ఈయన పలకరించేస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టులు కాదా? రమా, భాగవతులు గారు, సులోచన గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రాజావారు, రాణివారు సంస్థానానికి సంస్థాన ప్రతినిధులు. వెళ్ళు. ఎన్నో ఏళ్లయిందండి మిమ్మల్ని కలిసి. ఈ రకంగా అయినా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఉపేంద్ర, ఈ ట్విస్ట్ ఇచ్చావండి. తెలిసిన వాళ్ళని ఎందుకు పిలిచావు? నన్ను గుర్తుపట్టారంటే నా పట్టాభిషేకమే మటాష్ అయిపోతుంది. ఆవేశపడకు. నువ్వు వాళ్లకు తెలియడానికి వీల్లేదు. వాళ్లది రాష్ట్రమే కాదు. ఇలాంటి ప్రత్యేక ఈవెంట్స్ ఉన్నప్పుడు సంస్థాన ప్రతినిధులుగా వాళ్ళని పిలవాల్సి వస్తుంది. వాళ్ళు వస్తారు. అయినా కూడా అవసరమా? అవసరమే. వాళ్ళు లేకుండా నీ పట్టాభిషేకం చేయటం కుదరదు. వాళ్ల సమక్షంలో జరగడం అనేది ఈ సంస్థానం రూలు. అతిక్రమిస్తే తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళని పిలిచాను. వాళ్ళు చెప్పింది చేసే, నువ్వు యువరాణివైపోతావు. సరే. రోజా, రామ్మా. అత్తయ్య, వీరు మా సంస్థాన ప్రతినిధులమ్మా. భాగవతులు గారు, సులోచన గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మా కాబోయే యువరాణి ఇలాంటివి చేయకూడదు. ఎంత కాబోయే యువరాణినైనా పెద్దవాళ్ళని గౌరవించడం పద్ధతి కదండి. మర్యాదలను నేను ఎప్పుడూ పాటిస్తాను. అందరూ సమానమన్న భావనతోనే నేను బ్రతుకుతాను. ఇది మామూలుది కాదు. మాటలతోనే మునగ చెట్టు ఎక్కించేస్తుందిగా. ఎక్కించు. వాళ్ళు నీ మాయలో పాడటమే నాకు కూడా కావాలి. రమా, ఏమైంది? ఏం లేదు హర్ష, ఏం లేదు. ఏంటి, నా గతం గుర్తుకొస్తోంది? రాకూడదు. నేను రమణమ్మని కాదు, కంఠమని రమాదేవిని. అమ్మా, రాజమణిహారాన్ని మీ నాన్నమ్మ తాతయ్యల ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. హర్ష, ప్రేమ్, రాజమణిహారాన్ని బ్యాగ్లో పెట్టమన్నాను కదా, ఎక్కడ పెట్టావు? బ్యాగ్లో పెట్టమన్నారా నాన్న? మీ రూమ్లోనే రైట్ సైడ్ కబోర్డ్లో పెట్టాను నాన్న.
చంపేశావు. ఇప్పుడు ఎలారా మరి? సారీ. సరే వెళ్ళి తీసుకురా. బాబు ఆగు. ఒకసారి ఇక్కడికి వచ్చాక వచ్చిన కార్యం అయ్యే వరకు పొలిమేర దాటకూడదు. ఇది ఈ సంస్థానానికి నియమం. అవునా? మరి ఇప్పుడు ఎలా భాగవతులు గారు? ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ రాజమణిహారాన్ని తీసుకురమ్మనండి. అమ్మగారు, ఇది మీ రాజ సంస్థానం. ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించేది మీ వారసులే కావాలి. కానీ మా అక్క కుట్రపూర్వకంగా ఇక్కడికొచ్చి మీ మనవరాలు అని అందర్నీ మాయ చేసి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. అది ఎంత పెద్ద తప్పు చేస్తుందో దానికి తెలియడం లేదు. కానీ దాని చేత ఆ పొరపాటుని నేను చేయనివ్వను అమ్మగారు. అందుకు మీరిద్దరూ నన్ను సహకరించాలి. మీరు సహకరిస్తేనే నేను చేయగలుగుతాను. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు, ఆశీర్వదించండి.